పాడాలని ఉంది. మీకు ఒక చైల్డ్ ప్రాడిజీని ప్రజెంట్ చేయబోతున్నాను ఇవాళ. తన పేరు చిరంజీవి వింధ్యవాసిని. తన పరిచయం చాలా చెప్పాలి. ఇప్పుడు తన వయసు 5 సంవత్సరాలు. ఇంకా మాట్లాడడం కూడా చేతకాని వయసు నుంచి, అనగా 1.5 సంవత్సరాల వయసు నుంచి తెలుగు మరియు ఇంగ్లీష్ పదాలు ఎవరు నేర్పకుండా చదవగలడం వింధ్యవాసిని ప్రత్యేకత. ప్రపంచంలోని అన్ని దేశాలు, ఇండియాలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు అడిగిందే తడవుగా చెప్పడం, పెద్దవాళ్లకు సైతం నోరు తిరిగిన హనుమాన్ చాలీసా మొత్తాన్ని కంఠోపాఠంగా పారాయణం చేయడం, భగవద్గీతలోని 7 అధ్యాయాలు పూర్తిగా దానిలోని శ్లోకాలు తాత్పర్యాలతో సహా చెప్పడం, ద్వైత అద్వైత విశిష్టాద్వైతాల గురించి వివరించి చెప్పడం, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి 10 సూత్రాల గురించి చెప్పడం, భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1947 జాతిని ఉద్దేశించి తొలి ప్రసంగం గురించి చెప్పడం, వివేకానందుని చికాగో ప్రసంగం, శ్రీ సూక్తం మరియు ఇతర అనేక స్తోత్రాలు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ గురించి సరిపోల్చడం, అన్నమాచార్య కీర్తనలు గానం చేయడం, భాగవతం, రామాయణం వంటి మహాగ్రంథాల గురించి వివరించడం, ఇవన్నీ చేస్తుంది ఈ పిల్ల 1.5 సంవత్సరాల నుంచే. తనకు వండర్ కిడ్, చైల్డ్ ప్రాడజీ, జ్ఞాన సరస్వతి, బాలసూర్య, జ్ఞానరత్న, గీతామాత, బ్రహ్మప్రియ, బాలభూషణ్ బిరుదు ప్రదానాలు వచ్చాయి. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి రెడ్డి దగ్గర నుంచి అభినందనలు అందుకుంది. ఇథియోపియా రాజధాని ఏదన్నా? అడిస్ అబాబా. వెరీ గుడ్. గ్రీస్? ఇటలీ? రోమ్. జింబాబ్వే? హరారే. అరే, మన దేశంలో ఛత్తీస్గఢ్ రాజధాని ఏంటమ్మా? రాయ్పూర్. పంజాబ్? చండీగఢ్. ఉత్తరాంచల్? డెహ్రాడూన్. బీహార్? పాట్నా. తమిళనాడు? చెన్నై. కేరళ? త్రివేంద్రం. ఆంధ్రప్రదేశ్? హైదరాబాద్. నా పేరు బాతుబొమ్మని. ఓకే. భగవద్గీతలో నీకు ఇష్టమైన అధ్యాయంలో ఒక శ్లోకం చదివి తాత్పర్యం చెప్పు. అదాదిత్య కలం తేజో జగద్భాసేతే కిలం యచ్చంద్రమసే చాత్మో తత్తేజో విత్తిమామకం. అర్థం చెప్పు, తాత్పర్యం చెప్పు. సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు కల జగత్ ప్రకాశమగు తేజమును నాయందే తెలుసుకుంది. మేము అదే చేస్తున్నాం ఇప్పుడు. మనకు సూర్యుడి తేజం, చంద్రుడి తేజం కనిపించట్లేదు ఈ పిల్లలు కూడాను. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి 10 సూత్రాలు చెప్పమ్మా. 10 points given by the President of India, Dr. APJ Abdul Kalam, for students. 1. I will pursue my education, hard work with dedication, and I will excel in it. 2. I will teach at least 10 illiterate persons to read and write. 3. I will plant at least 10 saplings and shall ensure their growth through constant care. 4. I will visit rural and urban areas and permanently wean away at least 5% from addiction and gambling. 5. I will constantly endeavor to remove the pain of my suffering brethren. 6. I will not support any religions, caste, all language differentiation. 7. I will be honest and will endeavor to make a corruption-free society. 8. I will work for becoming an enlightened citizen and make my family righteous. 9. I will always be a friend of the mentally and physically challenged and will work hard to make them feel normal like the rest of us. 10. I will proudly celebrate the success of my country and my people. ఒకసారి శ్రీ సూక్తం చెప్పు తల్లి. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహం జాతవేదో లక్ష్మి మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణహం హస్తాభూతాం రథమధ్యాం హస్తినాద ప్రభోదిని శ్రియం దేవీముపహయే శ్రీర్మాదేవి జుషతాం కాంసోస్మృతం హిరణ్యప్రాకార మాద్రాం జ్వలంతీం శ్రుత్తాం తర్పయంతీం పద్మే స్థితాం
పద్మవర్ణాం తానియోపర్వయశ్రియం చంద్రాం ప్రభాసం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టా ముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపంత్యే అలక్ష్మీర్మేనస్య తాం త్వం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః. ఇంకొక ప్రశ్న అడుగుతాను నేనే. ప్లీజ్ కంపేర్ భగవద్గీత, ఖురాన్, బైబిల్. వాటిని సరిపోల్చి చెప్పు. కంపేర్ దెమ్. We all know very well that the most vital of all the adhyayas of Gita is the Sankhya Yoga, which has engulfed the entire meaning in just a part of it. The fact is that the father of the nation, Mahatma Gandhi, also patronized the same and discovered the fact that the Gita, the Bible and the Quran ultimately lead to the same path after reading the Gita. Now I would like to recite the paths of all the three holy books and prove that the three religions mean one and the same, thus strengthening the universal truth that there is only one God. The holy message given by Lord Jesus and on the top of hill, popularly known as the Sermon on the Mount, consists of the idea of non-violence. In it, Lord Jesus declares that His blessings go to those who are filled with all virtues one ought to have in the purest society. His Zakala consists of the 10 commandments that preach that Islam was founded by Prophet Muhammad. Quran, the holy book of Muslims, is broadly based on the two basic principles of life, that is moderation and modesty. Islam demands friendly nature and commands to avoid the things forbidden by Allah, who is all-knowing and all-powerful. The two important sections of Quran, namely Al-Fatiha and Al-Baqarah, were revealed by the Almighty in Makkah and Medina respectively. So, a pilgrimage to Makkah and Medina, called Hajj, is the most important phase in Islam. Namaz for 5 times a day is a must for Muslims. In conclusion, I would like to say that there is close similarity between the three holy texts. So, irrespective of the religion, if one keeps oneself close to these principles, then God, who I mean, that is the generator, operator and destroyer, gets close to one. ఇక్కడ వేదిక మీద ఉన్నవారు వింధ్యవాసిని తల్లి శ్రీమతి భానుమతి గారు. మీ తండ్రి పేరు సాయిరామ్. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి ఇంతకంటే వేరే తార్కాణ అక్కర్లేదు. ప్రతి చిన్న పిల్లకు ఇలాంటి విషయాలు బోధిస్తే ఈ సమాజం నిజంగా సమాజం అవుతుంది. ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, రక్తపాతాలు ఉండవు, జాతి మత అనేటటువంటి వివక్ష లేకుండా అందరూ ఆనందంగా బతికే అవకాశం ఉంది. ఈ పాపకు ఈ వయసులో ఇంకా ఏవేవో నేర్పించవచ్చు. ఇంగ్లీష్ పాటలు నేర్పించవచ్చు, డాన్సులు నేర్పించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇన్ని విషయాలు నేర్పిస్తున్నారంటే ముందుగా మనం అభినందించాల్సిందే తల్లిదండ్రులు, వాళ్ళ సంస్కారాన్ని. పుణికి పుచ్చుకున్న ఈ చిరంజీవిని, ఇలాంటి చిరంజీవులు ఎందరో ఉంటారు మన దేశంలో. భగవంతుడు వాళ్ళందరికీ చిరాయువునిచ్చి ఈ సమాజాన్ని ఇంకా ప్రగతి పదం వైపు నడిపించే అవకాశాన్ని ఈ చిన్నారులే మనకి ఇవ్వాలి. అందుకని భగవంతుడు వీళ్ళకు చిరాయువుని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తూ, మా వేదికకు కొత్త వెలుగు తీసుకొచ్చిన చిరంజీవిని కేవలం వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు, మీకు వీలైతే ఎప్పుడన్నా ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.
అందరికీ నమస్కారం. నా పేరు వింధ్యవాసిని. మా గురువు గారి పేరు దాసు శ్రీనివాస్ గారు. నేను యూకేజీ చదువుతున్నాను. నేను పాడబోయే పాట తిరుమలగిరి రాయ. సరిగా పాద సాదా పా గయి సా సరిగా పాద సాదా పా గరి సా తిరుమలగిరి రాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ తిరుల సింగార రాయ చెలువ పుతిమరాయ సిరుల సింగార రాయ చెలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వర వసంతములరాయ వనితల విటరాయ గురుతైన దేవరాయ కొండల కోనేటి రాయ తిరుమలగిరి రాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ సామ సంగీత రాయ సర్వమోహనరాయ సరిగా తిగప గపద పగస గరి గరి సగరి సరి సదప సద సద పగ సరిగ పద సామ సంగీత రాయ సర్వమోహనరాయ కామ వైకుంఠరాయ దైత్య విభావరాయ కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరి రాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ తిరుమలగిరి రాయ తిరుమలగిరి రాయ తిరుమలగిరి రాయ. ఒక బ్రహ్మ అక్కడ కూర్చున్నారు, ఒక బాల ఇక్కడ పాడింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఒక 4 తరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఒక్క వేదిక మీద చూసుకోవడం మన సౌభాగ్యంగా భావిస్తూ, వీళ్ళిద్దరికీ కూడా భగవంతుడు చిరాయువును ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మన జాతి అంతా కూడా ఈ 2 తరాల మీదే ఆధారపడి ఉంది. ఈ మధ్యలో ఉన్న మనం అందరం నిరుపయోగమైన వాళ్ళని ఎప్పుడూ మనం ప్రూవ్ చేసేసుకున్నాం. కనీసం ఈ జనరేషన్ నుంచైనా కూడా రిజ్యువనేట్ అయి మళ్ళీ సమసమాజాన్ని స్థాపిద్దామని కోరుకుంటున్నాను. ఈ తల్లిదండ్రులు ధన్యులు, వారి తల్లిదండ్రులు ధన్యులు, వారిని చూసిన మనం అందరం ధన్యులు. మళ్ళీ వచ్చే ఆదివారం ఎవరితో కలుసుకుంటామో మనకేం తెలుసు, అంత భగవంతుడి దయ. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం, నమస్కారం, నమస్కారం. టైడ్ పాడాలని ఉంది.